శ్రీవల్లి కుటుంబం విషయంలో నర్మదాకి ఫస్ట్ నుంచి అనుమానం ఒకటి ఉండేది. వాళ్ళ నాన్న చెప్పే మాటలకి, చేసే చేతలకి పొంతనే లేదు. కానీ ఆ భాగ్యము మాత్రం ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తుంది అనైతే అనుకుంటూ ఉంటే, అదే సమయంలో ఆయన ఇడ్లీలు, దోసలు అమ్ముకుంటూ కనిపిస్తాడనమాట. నర్మద ఇక ఆగదు. నేను చూశాను ఆయన్ని, ఆ బాబాయిని చూశాను, నువ్వు రా అని సాగర్‌ని లాక్కొని వెళ్తుంది. ఇక నర్మదని చూసిన ఆయన అక్కడి నుంచయితే తప్పించుకుంటాడు. లేదండి నేను ఆయన చూశాను అంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన ఎక్కడో ఉంటాడు. నువ్వెవరిని చూసావో ఏమో అన్నట్టు సాగర్ కూడా తనకు చెప్పి తీసుకొచ్చేస్తాడనమాట. మరోవైపు ఈ భాగ్యమ్మ వల్లికి ఫోన్ చేసి నగల గురించి చెప్తుంది. అవన్నీ ఇక్కడ తీసుకొని వచ్చేసేయి. అవి గిల్ట్ అని తెలిసిందంటే నీ కాపురం కొల్లేరైపోతుందనేది చెప్పడంతో ఇక నగలన్నిటిని ఎవరికీ కనిపించకుండా సర్దుతూ ఉంటుందనమాట. ఇంతలో చందు కూడా వస్తాడు. చందు చాలా షాకింగ్‌గా చూస్తూ, అనుమానంగా చూస్తుంటాడనమాట. అయితే ఏం చేయాలో ఏం అర్థం కాక ఈయన వినేసాడా ఏంటి మా అమ్మతో మాట్లాడిన మాటలనేది అనుకుంటూ తనని ఐస్ చేయడం కోసం ఈ వల్లికి తెలిసిన టెక్నిక్‌లన్నీ ఇవే అనమాట. ఈజీగా చందుని బుట్టలో పడేస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చందు అంటే చాలా ఇష్టం. తనకి అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మ కారణంగా అన్నీ చేస్తూ ఉంటుందనమాట. తను మనసు మార్చుకొని ఇలా చేయకూడదు నా భర్త కోసం, నా కుటుంబం అన్నట్టు ఆలోచిస్తే బావుంటుందేమో. ఇక ఇంతలోనే మల్లెపూలు తీసుకొచ్చి మల్లెపూలు నా జడలో పెట్టండి అంటూ తను నైస్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో చందు వాళ్ళ అక్కొస్తుంది. ఆమెకొక నగిస్తుందనమాట. గిల్టే అయినా కూడా బంగారం 10,00,000 అది ఇది అనేసరికి ఆమె ఆడబిడ్డ కట్నం అని అంటూ ఉంటుంది కదా! ఆమెను కూడా బుట్టలో పడేస్తుందనమాట. ఆమె ఆ బంగారం కానీ బంగారం చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇద్దరు ఆడబిడ్డలున్నారు వేస్ట్ అన్నట్టుగా. ఇక ఆ నగలు తెచ్చావా అంటే తెచ్చాననైతే చెప్తూ ఉంటే ఇక అమ్మ కూతుర్లు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రేమ వినేస్తుంది. ఇక వాళ్ళేం మాట్లాడుకున్నారో మొత్తం. శ్రీవల్లి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రేమనే టార్గెట్ చేస్తూ ప్రేమ కుటుంబం గురించి ఇంట్లో అందరికీ కోపం వచ్చేలాగా మాట్లాడడం అలా చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్రేమకి దొరికింది. ఈ తల్లి కూతుర్లు వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.